అక్టోబర్ 25, 1974న నిప్పులాంటి మనిషి చిత్రం ఈస్ట్మన్ కలర్లో చిత్రీకరించినారు. నందమూరి తారక రామారావు గారికి ఇది కలర్ చిత్రాలలో 5వ చిత్రముగా విడుదలైనది. రవిచిత్ర ఫిలిమ్స్ పతాకంపై వైవి రావు నిర్మించినారు. ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు సమర్పించినారు. సత్యం సంగీత దర్శకత్వం వహించారు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన జంజీర్ సినిమాకు ఇది రీమేక్. ఈ చిత్రానికి దర్శకుడు ఎస్డి లాల్. ఆంధ్రప్రదేశ్ అంతటా 31 కేంద్రాలలో 51 థియేటర్లలో విడుదల చేశారు. బెంగళూరులో 4 థియేటర్లలో విడుదల చేశారు. 50 రోజులు 23 కేంద్రాలలో ఆడినది. 100 రోజులు 8 కేంద్రాలలో ఆడినది. 7 కేంద్రాలు డైరెక్ట్గా ఆడినది. రాజమండ్రిలో సింగిల్ షిఫ్ట్పై ఆడింది. 175 రోజులు విజయవాడ సరస్వతి థియేటర్లో షిఫ్ట్లో ఆడినది. అలాగే హైదరాబాద్లో షిఫ్ట్పై ఆడినది. ఫిబ్రవరి 5న 1975 సంవత్సరంన విజయవాడ ఊర్వశి 70mmలో శతదినోత్సవం వేడుకలు నిర్వహించినారు. పి. భానుమతి ముఖ్య అతిథిగా హాజరైనారు. విడుదలై నేటికి 50 సంవత్సరాలు అయిన సందర్భముగా ఈ వీడియో చేయడం జరిగినది. లత హీరోయిన్గా నటించారు ఈ చిత్రంలో. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.